ఫిబ్రవరి 4 దేవుని వాక్య ధ్యానం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభములు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లారా, దేవుని మహాకృపలో మనం మరొక దినాన్ని చూచే ధన్యతలోనికి ప్రవేశించాం. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ప్రభువులో మనమంతా కూడా సంతోషంగా ఆనందంగా ఉండడానికి దేవాతి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క సన్నిధి మనలను ఎప్పుడు కూడా ఆయన వైపుకు నడిపిస్తూ ఉంటుంది. ఆయనలో మనమందరము ఆనందించడానికి ఆయన ప్రతిదినము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మీరు చూస్తే, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించుచున్నది. నిజమే, ఆ రోజు దేవుని యొక్క సేవకుని యొక్క ప్రకటనను అనేక మంది స్వీకరించారు, మరికొంతమంది తిరస్కరించారు. ఆయనే స్వయంగా వచ్చినా కూడా చాలాసార్లు కొన్ని సందర్భాల్లో చాలామంది నమ్మక ఆయనను సిలువ వేయడం మనం గమనిస్తాం. ప్రియ విశ్వాసులారా, ఈ ప్రీ లెంటెన్ సీజన్లో మనము మరికొన్ని దినాలలో లెండులోనికి ప్రవేశిస్తుండగా కాలం సంపూర్ణమైనది, దేవుని యొక్క రాజ్యం సమీపించున్నది అనేటువంటి అంశం మనలను ఖచ్చితంగా సిద్ధపాటులోనికి నడిపిస్తుందని నేను నమ్ముతున్నాను. మనము దేవుని రాజ్యం కొరకు సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలి. ఆయన రాజ్యము మన మధ్యలో ఉన్నది, ఆయన మనతో ఉన్నాడు. అలాంటి రాజ్య స్థాపనలో మనమందరం కూడా పాలిభాగస్తులుగా ఉండి దేవుని రాజ్యాన్ని భూమి మీద నీవు ఒక సేవకునిగా, దేవుని యొక్క విశ్వాసిగా, దేవుణ్ణి కొనియాడే బిడ్డగా, ఆయన కొరకు పాటుపడేటువంటి బిడ్డగా ఉండాలని దేవుని పిలుపు నీకు అనుగ్రహించబడుతుంది. చాలామంది దేవుని రాజ్య సువార్తను ప్రకటించటం, స్థాపించటం నా పని కాదు, అది కేవలం సేవకుల పనే అని ఆగిపోయేవారు ఉంటారు. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అనే మాట కేవలము అది శిష్యులకు మాత్రమే ఆపాదిస్తూ మనము ఆగిపోతూ ఉంటాం. ప్రియులరా, క్రీస్తు శిష్యులుగా మనము మారాలి అనే ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలి. దేవుని యొక్క బిడలగా, దేవుణ్ణి ఆరాధించే వారంగా ఆయన రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించడానికి, శాంతి సమాధానాలు కలిగినటువంటి విధానంలో ముందుకు వెళ్ళటానికి ప్రభు నిన్ను ఏర్పరచుకున్నారు అనే విషయాన్ని మర్చిపోవద్దు. కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపిస్తుంది. కాబట్టి సిద్ధపాటు కలిగి ఆయన ఎదుర్కోవడానికి మన జీవితాలను ఆయత్తపరుచుకోవాలి. తద్వారా ఆయనతో కలిసి జీవించే ధన్యత మనకు అనుగ్రహించబడుతుంది. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. గడిచిన కాలమంతా మీరు తోడు ఉన్నారు. నీ యొక్క రాజ్యం సమీపిస్తూ కాలము పరిపూర్ణమవుతున్నప్పుడు మేము సిద్ధపాటు కలిగి ఉండడానికి నీ కృప దయచేయండి. నేడు ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాల్లో జయము బిడ్డలకు దయచేయండి. ప్రభువా, నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు నెమ్మది అనుగ్రహించండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యాలు దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణను అనుగ్రహించి ధనదేవులను నింపమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదాలు మీకు కలుగునుగాక. ఆమేన్.